అదే భగవద్గీతలో ఇప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు అర్జునుడితోటి, ఒరే నాయనా ఈ చరాచర జగత్తంతా మనదే, కానీ వాడు బంధువు అయినా రాబందైతే చీల్చి చెండాడాలి. యుద్ధం చేయటం నీ ధర్మం. ఇదిగో పద్మాకర్ గారు పురాణాలు చెప్పడం ఆయన ధర్మం, ఇంటర్వ్యూ చేయటం ఈ రవి గారి ధర్మం. ఇలా ఎవరి ధర్మం వాళ్ళకున్నది, వాళ్ళ ధర్మం వాళ్ళు చెయ్యాలి. అవి మానేసి అంతా పరబ్రహ్మం అంటూ కూర్చుంటే కుదరదు. మీరు అంతా పరబ్రహ్మం ఇంట్లో కూర్చుంటే మీ ఇల్లాలు పెళ్ళయింది అనుకుంటాను మీకు, మీ ఇల్లాలు కూడా నాకు నేను పరబ్రహ్మే ఆయన పరబ్రహ్మే, పరబ్రహ్మం నోట్లోకి వచ్చి పడుతుందంటే పడుతుందా? పడదు కదా. ఆవిడ వంట చేయాలి, ఆవిడ మీరు కలిసి కూర్చోవాలి, కంచాలు పెట్టుకోవాలి, వడ్డించుకోవాలి. అప్పుడు ఈ పరబ్రహ్మంలో వెడితేనే ఈ పరబ్రహ్మం కదులుతుంది. కాబట్టి అంతరార్థం ఏంటంటే ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడు, కానీ నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అది మంచో చెడ్డో చూసుకో. ఒక దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టుగా హిందువులు తిడుతూ ఉంటే మన అయ్యప్పలు వెళ్ళి బుద్ధి చెప్పారా లేదా? అది పరబ్రహ్మతత్వం అంటే. అన్నిటినీ సహించకూడదు. రాముడు పరబ్రహ్మమే, శుద్ధ బ్రహ్మ పరాత్పరతత్వుడే, కానీ తాటకని వేసి పారేశాడు, మారీచి సుబాహుల్ని కొట్టి పారేశాడు, తన భార్యను అపహరించిన సీతామాతను అపహరించిన రావణాసురుడి కంఠాలు తెంచి అవతల పారేశాడు. ఇది పరబ్రహ్మతత్వం అంటే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం, కర్తవ్య పరిపాలన చేయటమే పరబ్రహ్మమును అర్థం చేసుకోవటం. సమయమునకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడమే పరబ్రహ్మం. కాబట్టి అంతా పరబ్రహ్మం కదా అని రైలు వస్తూ ఉంటే నేను నువ్వు బ్రహ్మమే, రైలు పరబ్రహ్మమే, దానికి ఎదురుగుండా పెడితే ఆ బ్రహ్మం నన్ను ఏం చేయదంటే ఆ బ్రహ్మం నిన్ను తుక్కు చేస్తుంది. అప్పుడు అసలు పరబ్రహ్మలో తెలుస్తుంది. కాబట్టి ఈ భావాద్వైతం, క్రియాద్వైతం, పరబ్రహ్మతత్వం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.